సగ్గు బియ్యంతో చక్కెర పొంగలి. అసలు ఇది శీతాకాలమేనా? సలసలు మండిపోతుందేంటి? సలవుకి ఏదో ఒకటి తినాలి. అందుకే శరీరాన్ని చల్లబరిచేసే సగ్గు బియ్యం చక్కెర పొంగల్ని చేసేద్దానండి. ఒక గిన్నెలో కడిగి పెట్టుకున్న పావు కప్పు పెసరపప్పు వేసుకుని కప్పు నీళ్లు పోసుకుని మీడియం ఫ్లేమ్ లో ఉడకబెట్టండి. ఈ లోపు ఇంకో గిన్నెలో 2 కప్పులు నీళ్లు పోసుకుని జస్ట్ 5 నిమిషాల పాటు నానబెట్టుకున్న ముప్పావు కప్పు సగ్గు బియ్యాన్ని అందులో వేసేసి జస్ట్ 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కాస్త పొలుగ్గానే మగ్గించేసుకున్నాక వార్చేసుకుని చనీళ్ళు పోసుకుని పక్కనెట్టేసుకోండి. 5-6 నిమిషాల తర్వాత పెసరపప్పు ఇలా ఉడికిపోదండి, తీసి పక్కనెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకుని జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని 2 నిమిషాల పాటు దోరగా వేసుకున్నాక తీసి పక్కనెట్టేసుకోండి. అందులోనే కప్పు పావు బెల్లం, పావు కప్పు నీళ్లు పోసుకుని బెల్లం జస్ట్ కరిగిన తర్వాత చిటికుడు ఉప్పేసి ఉడకబెట్టుకున్న పెసరపప్పు సగ్గు బియ్యాన్ని కూడా అందులో వేసేసి మీడియం ఫ్లేమ్ లోనే 5-6 నిమిషాల పాటు ఇలా దగ్గరగా అయ్యేంత వరకు మగ్గించేసుకున్నాక చెంచాడు నెయ్యి, కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుని ఈ కన్సిస్టెన్సీలోకి రాగానే స్టవ్ ఆపేసుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని కాస్త చల్లారిన తర్వాత స్పూన్ తో తీసుకుంటే ఎట్లా సాయంకాల సమయాన సముద్ర తీరాన ఉన్న చల్లదనానంతా శ్వాసగా పీల్చినట్టు ఉంటదండి.